అతని యొక్క భర్త అయినటువంటి అమ్మాయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సున్నం చెరువు బాధితులు ధర్నాకు దిగారు. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కొనుగోలు చేసిన తమ ఇళ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయడం ఏంటి అంటూ సున్నం చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం రోడ్డుపైకి వచ్చిన బాధితులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించుకున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు, విద్యార్థులు, రాజకీయ పార్టీ నాయకులను, ఆందోళనకు దిగిన బాధితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కన్న తల్లిలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉంది. ఈ యొక్క జ్ఞానం లేనివాడు, ఇంకా జ్ఞానం లేని వాళ్ళగా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా మేము వెళతాం. తెలంగాణ సాధించి కొట్లాడు తెచ్చుకున్న వల్ల నిన్ను కూల్చడం పెద్ద విషయం కాదని రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క సున్నం చెరువు బాధితులందరూ కూడా డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలా, వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకోవాలా. ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ రోడ్డు మీద వాళ్ళలో లాగి రోడ్డు మీద వేసినావు. రేవంత్ రెడ్డి, నిన్ను మాత్రం ఈ పదవి నుంచి ఊడగొట్టేంత వరకు మేము నిద్రపోం. మేము ఈ యొక్క నిరుద్యోగుల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, ఈ యొక్క నిరుపేదల పక్షాన ఉంటాం, నిలబడతాం. ఏ పార్టీ ఉన్నా, ఏ ఛానల్ మీడియాని మీరు మెయింటైన్ చేసినా విద్యార్థుల రాజకీయ పార్టీ వెనకాడదు, ముందు కొనసాగిస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చి మా యొక్క నిరుపేదల ప్రభుత్వాన్ని సృష్టిస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.